దినం భోజనాలు కాంట్రాక్ట్ కూడా నీకే వస్తాయంట కదా. ఏంట్రా పరిస్థితి? ఆడు వేసి వేసినట్టు తినేస్తున్నాడు రా. రే అగాదం, నువ్వు రారా ఫస్ట్. సరే కానీ కూరలు ఏం చేస్తున్నారా? అన్న టీ, వంకాయ బఠానీ, ములక్కాడ, ఫ్రై ఏంట్రా? బంగాళదుంప ఫ్రై. రే ఇంకోటి, ఎమ్మెల్యే స్పీచ్ అయ్యేంత వరకు మాత్రం షామేన్ ఓపెన్ చేయకు. సరేలే. వెళ్ళు, పద. అరే కానీ 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 అని తొందర. లేపండ్రా. భోజనాలంటే చాలా తయారైపోతుంది కదా వాళ్ళారా. బయటికి రమ్మని చెప్పు. రండి రండి. రే ఏంట్రా అంత స్లోగా? 2 నిమిషాలు రా బాబు. అరే తండ్రా బావా, మనం ఇక్కడే ఉందాం. తెరదీగా లోపలికి వెళ్ళిపోదాం. సరే సర్లే. ఇంతకీ ఫంక్షన్ ఏంటి బావా? డేయ్, ఎలక్షన్లు వస్తున్నాయి కదరా, అన్నదమ్ములు కలిసి ఏదో ప్లాన్ చేసి ఉంటారు. ఈ డబ్బా ఏంట్రా? సాంబార్ ఎట్టుకెళ్దామని. అబ్బో, రాము, ఫంక్షన్ స్పీచ్ గురించి గుర్చేయి, లేకపోతే అన్న మాట్లాడుతుంటే అసహ్యంగా ఉంటుంది మధ్యలో అందిస్తే. త్వరగా రండి. దండేదిరా. మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నా. ఈ సెంటర్లో గుర్ర బొమ్మ కానీ ఆ మనుషులు కానీ కనపడితే ఒక్కొక్కరిని నరికి పడేస్తాను. సరే సార్, గుర్రబొమ్మతో సహా మొత్తం క్లియర్ చేసిండ్రా. నమస్తే. ఏం జరుగుతుంది తమ్ముడు? ఈ ఫంక్షన్ దేనికి? సెంటర్ ఖాళీగా ఉండి బోసిపోయిందన్న, సో అందుకే కొంచెం అట్రాక్టివ్గా గుర్రం బొమ్మ పెడదామని. 2 కుర్చీలు 2 టీలు చెప్పు. ఓకే సార్. అసలు ఈ సెంటర్ పేరేంటి తమ్ముడు? అన్నా, రంగబలి సెంటర్. ఈ సెంటర్కి ఆ పేరు ఎలా వచ్చిందో నీకు తెలుసుగా? రంగారెడ్డి చనిపోయిన తర్వాత. పోయినోడు కాదు, రంగారెడ్డిని చంపినోడెవడో నీకు తెలుసా? మా బాబు. తెలిసే ఉంటుందిగా. మా బాబు ఒక వీధి రౌడీ తమ్ముడు. మేము లిటరల్గా ప్లాట్ఫామ్ మీద ఉంటూ సద్ది కూడా తినేవాళ్ళం. కానీ ఎప్పుడైతే వాడి తల నరికాడో ఒక్కసారిగా మా బాబు పాపులర్ అయ్యాడు. రాజకీయాలు చుట్టుకున్నాయి. పార్టీ మెంబర్ నుంచి మొదలుపెట్టి స్లోగా ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన తర్వాత ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయ్యాను. దీనంతటికీ మూలం ఆ రోజు మా నాన్న వాడి తల ఈ సెంటర్లో నరకడమే. అసలు మా ఫ్యామిలీ ప్రస్థానం మొదలైందే ఈ సెంటర్ నుంచి తమ్ముడు. ఈ సెంటర్ మాకు సెంటిమెంట్ తమ్ముడు. ఇదే మా ఐడెంటిటీ. అంతెందుకు, ఈ ఊర్లోకి రోజుకో 100 మంది వస్తారు. ఆ 100లో కనీసం ఒక్కడైనా రంగబలి సెంటర్ అంటే ఏంట్రా అంటే దానికి అవతల వాడిచ్చే సమాధానం ఏంటో తెలుసా? పలానా కైగల బసవరాజు రంగారెడ్డి అనే ఒకడి తల నరికారా అని మా నాన్న గురించి గొప్పగా చెప్తారు. ఇలా సెంటర్కి ఆ పేరున్నన్ని రోజులు మా గురించి, మా ఫ్యామిలీ గురించి ఎప్పుడు ఏదో ఒక రూపంలో మాట్లాడుకుంటూనే ఉంటారు. అలాంటిది ఇప్పుడు నువ్వు వచ్చి గుర్ర బొమ్మ పెడతా, గాడిద బొమ్మ పెడతా అంటే ఎలా దుబ్బుద్ది తమ్ముడు? నేనేం పెట్టలేక ఏదైనా పెడితే దాని పేరు మీద ప్రభావం పడుతుందని ఖాళీగా వదిలేశా. ఆ రోజు నువ్వు సెంటర్లో బాంబు పెడితే ఒక్క రోజులో ఇష్యూ అంతా సైలెంట్ ఎందుకైంది? ఈ సెంటర్ పేరు మీద ఇంపాక్ట్ పడకూడదనే. రే కేబుల్, వీళ్ళిద్దరు సరదాగా మాట్లాడుకోవడానికి ఇంత అడావుడు ఎందుకు? అది తీయండి, అలానే ఉంచండి. హే తమ్ముడు,
దండి మనం ఎప్పుడు అలాగే ఉండాలి తమ్ముడు. ఈ సెంటర్ జోలికి రావద్దు తమ్ముడు. తెల్ల చుక్క అందరూ వేస్తారు, కానీ ఎప్పుడు చేయాల్సిన పని వాడే చేయాలి. స్మైల్, నవ్వరా, నవ్వు. నమస్తే, లోపలికి వెళ్ళండి. బాగున్నారా? బాగున్నాను సార్. బయటికి వెళ్ళండి. ఎరా ఎమ్మెల్యే గారు వెళ్ళమంటున్నారు కదా, వెళ్ళండి. మాకు ఏ పర్సనల్గా మాటలు ఉంటాయి. ఊర్లో ఎవడేం చేస్తున్నాడో, ఏ మీటింగ్ ఎందుకు పిలుస్తున్నాడో అవును సార్, ముందే తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలి సార్, తెలుసుకోవాలి. ముందే తెలుసుకోవాలి కదమ్మా. ఆ, ముందే చెప్పాడు సార్. చెప్పాడా? చెప్పాడా? ఫంక్షన్ ఎవడు ఎందుకు పిలుస్తున్నాడో తెలుసుకోవాలి. తెలుసుకోవాలి. పక్కోడా ఆగండి, ఆగండి. మీ దగ్గర పనిచేయండి మా ఫోన్ ఎట్లా జరగండి బాబు, ఈ దగ్గర ఎవరు పని చేసేది? ఇంకెక్కడైనా చేసుకున్నాం పనండి. నమస్తే శివన్న. ఎమ్మెల్యే గారు నీకోసం పంపించారు, తీసుకో అన్న. అదేంట్రా అలా బార్బోస్? అలాంటి క్యాస్ట్లీ బ్రాండ్ ఉన్నప్పుడు ఇలాంటి చీప్ బ్రాండ్ తాగితే బ్రెయిన్ కాస్ట్లీ బ్రాండ్ పోయిరా. మొత్తం బార్బోస్. ఇది నమ్ముకుని అది పంపేశాను కదరా. ఏంటి షో, బ్రాండ్ ఎలా ఉంది? మండుతుంది. మరీ హార్డ్గా కలిపేసావా? అది సరే గాని పొద్దున్న జరిగింది ఇది మనసులో పెట్టుకోక షో. ఎమ్మెల్యే గారికి నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసు కదా. మరీ ఓవర్ అనిపించలే? ఆ బొమ్మ తగలెట్టేసి పైగా ముద్దు బ్యాచ్ చాలా ఓవర్ యాక్షన్ చేశారు. నాకైతే అసలు నచ్చలేదు. సరే, ఆయన రీజన్స్ ఆయన, ఆ పేరు గురించి ఆయన బాధ ఏదో ఆయన చెప్పాడు అంతేగా. బాగా చెప్పుకున్నట్లేదు, ఏదో పెద్ద వార్నింగ్ ఇచ్చినట్టుంది. పేరంట పేరు ఏముంది ఆ పేరులో? పెద్ద సెంటర్ ఆయన కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు ఫీలింగ్ లో ఉన్నాడు. ఆ మాత్రం ఓపెనింగ్ ఆయనే రావాలా? మాకు ఎవరు తెలియదు ఇక్కడ. నేను అంటే అపోజిషన్ లీడర్ శ్రీ అని చెప్పి ఎగరేసుకుని వస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే ఓవర్ యాక్షన్ చేసి సంకెక్కితే దింపి. ఒక నిమిషం మాకు వేరే కాల్ వస్తుంది. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి. హలో హలో, సరే అయితే ఉంటా మరి. हेलो, आपका कॉल होल्ड पर है, लाइन पर बने रहें या कुछ देर बाद कोशिश करें. The person you are speaking with. ఎక్కడున్నావు? హాస్టల్లో. నువ్వెక్కడున్నావు? నేనా? ఆయు ఉంటా. సహజ సహజ ఒక నిమిషం. Call on hold. Call on hold. On hold. On hold. On hold. నీ పేషెంట్లు ఏం చెప్పినా చాలా ఓపిక్గా వింటావు కదా. నేను కూడా ఒక పేషెంట్ అనుకుని నేను చెప్పేది ఒకసారి ఓపిక్గా విను ప్లీజ్. సహజ, ఒక సమస్య ఎదురైతే అక్కడి నుంచి వెళ్ళిపోవడం అసలు సొల్యూషన్ కాదు. మీ నాన్న చేసింది అదే సహజ. కానీ నువ్వు చేసిన పనుల వల్ల మా నాన్న హర్ట్ అవుతున్నారు. కట్ చేయి, కట్ చేయి ఫోన్. ఎవడైనా మనం ఫోన్ చేస్తే అవతలని హోల్డ్లో పెట్టి వణికిపోతా మన కాలెత్తేవాడు. ఈడేంటో మనల్ని హోల్డ్లో పెట్టాడు. అయినా ఇందులో వాడి తప్పేం లేదు. నేనే తమ్ముడికి ఇంకొంచెం అర్థం అయ్యేలా చెప్పాల్సింది. సరే, ఈసారి నేను ఆయన హట్ అవ్వకుండా ఏదోటి ట్రై చేస్తా. నన్ను నమ్ము ప్లీజ్, అర్థం చేసుకో. ఒకవేళ కుదరలేదనుకో, ఈ ఊరు నుండి పర్మనెంట్గా నీ దగ్గరికి వచ్చేస్తాను. ప్రామిస్.
సరే ఉంటా. ఒకసారి నవ్వచ్చు కదా. ఉంటా. అక్కడేదో గొడవ